లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని నేరుగా కలుస్తానని ఊహించలేదు సార్. నిజంగా ఈ పిల్లలందరూ కూడా నా అదృష్టం చేసుకున్నారు. గరికపాటి వారు ఓ పద్యం రాసేవండి అన్న. నా మీద ఉన్న నమ్మకానికి నేను ఆశ్చర్యపోయాను. భాష గురించి శేషపద్యం రాసిస్తే క్షణాల్లో శేషపద్యం రాశారు. ఆయన ఆనందంగా ఆయన కౌగులించుకుని దానికి అప్పటికప్పుడు వరుస కట్టి పాడారు. అది ఒక గొప్ప అనుభవం. సాహిత్యం ప్రాధాన్యంగా ఉండే పాటలు తెలుగు చిత్రంలో నుంచి కొన్ని ఎంపిక చేసుకుని వాళ్ళు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు అన్నమాట. భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానంగా ఈ జయదేవుడి గీత గోవిందంగా చెప్తారు పెద్దలు. ఇవాళ యువతరం అంతా ఈ పాటకి అర్థం తెలుసుకుంటే నా దృష్టిలో సంసారంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. సరస్వతీదేవి వచ్చి మార్కులు వేస్తే ఎట్లా ఉంటుంది అన్న దానికి తార్కాణంగా కుంభావ సరస్వతిగా మీరు వచ్చి ఇక్కడ ఉండడం అనేది చాలా ఆహ్లాదకరమైన విషయం. భర్తల్ని భార్యలు ఏమండే అని ప్రేమగా ముద్దుగా పిలిచేవారు. మరి ఇప్పుడు ఏమండే అన్న మాట ఉందా గురుగారు? ఇప్పుడు ఉంది, కాకపోతే అటు నుంచి ఇటు అయింది అంతే. అన్నావు కదా, అది నువ్వు రాయగలవా? మన భారతీయ సంస్కృతి వాంగ్మయం ఎంత దైవీయమో అంత హేతుబద్ధం, అంత శాస్త్రీయం అనడానికి అన్న మాట ఉందా? అమని అనే మాటను నేను సినిమా పాటల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రయోగించగా చాలా అరుదైన మాట. వేటూరి రాయడం కంటే ముందు బాగా చదివారు, అది ఈ పాటలో కనపడుతుంది. ఆయన అనుకున్న ఆయనకోపోయినా ఆయన శిష్యుడు అంతటి వాడు అని నేను ఆయన అనుకుంటున్నాను. పద్యం అనేది తెలుగు సాహిత్యానికే పరిమితమైన అదొక గొప్ప ప్రక్రియ. అసలు ముందు పద్యాలు పాడినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మా కులం వాళ్ళు ఇక్కడ ఒకరు ఉన్నారని అర్థమైంది. తెలుగు పదాల్లో ఎప్పుడు ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉంటుంది. మన అక్షరాల కింద మన ఒత్తులే ఎందుకు ఉంటాయండి అన్నారు. మన వాళ్ళని మనమే తొక్కేయడం మనకు బాగా అలవాటు. సభా మర్యాదను కించిత్ ఉల్లంఘించి ఎరగదీశావు. సినిమా పాటల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరే రచయిత చేయలేదు. ఏడుపు రాదన్నావు, బాగా ఏడ్చావే. క్యారెక్టర్ కి ఆపోజిట్ అయిన పాటలు పాడగలిగినప్పుడే ప్రొఫెషనల్ సింగర్ అవుతాడు. ఇక్కడే నుండి 14 లోకాలని మన నాలికలో మన గొంతులో పలికించాలి. దాన్ని వాచిక అభినయం అంటారు. ఖచ్చితంగా అవధానం అనే ప్రక్రియ కూడా తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం, సాధ్యమైంది కూడా. నన్ను ఎవరైనా అవధానం నేర్పమన్నది ఒక 1000 పద్యాలు కంఠస్థం చేసిరా అప్పుడు నేర్పుతానని చెప్తాను. 6 నెలల్లో మా వాడు అవధానం చేయాలంటే రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉంటాయి చూడండి, 30 రోజుల్లో తమిళం, 3 రోజుల్లో మరణం, అలా ఉంటుంది ఆ పుస్తకం. శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది, సరస్వతి కటాక్షం వల్ల అది నిలబడుతుంది. భాగవతాన్ని నమ్ముకున్నవాడు జీవితంలో ఎప్పుడు దెబ్బతిండు. పలక లేకుండా ఎవరన్నా పలికితే ఏమంటారు? భాగవతం భాగవతం అంటే బాగవుతాం, మనం బాగవుతాం ఖచ్చితంగా. దోషగా ఉండగా మనం ముక్కలు చేసుకోవడం వేరు, వారికి దోచినట్టు వారు ముక్కలు చేస్తే మనం ఏం చేస్తాం? ఇంకా చెక్కలు చేయాలి. పాటలు దేని గురించి, అందులో పదాలు ఏం చెప్తున్నాయని అర్థం చేసుకుని దాన్ని అనుభవిస్తూ పాడినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. ఇది తెలిస్తే జుట్టు దూకోవడం బాగుంటుంది. నా బోటకాడికి అవకాశం లేదు, నువ్వు హాయిగా దూకు. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఇలా మొత్తంగా పీచు ఇలా వేలాడి తీసుకుని శుభ్రంగా ఇలా 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 నాకు జాలేస్తూ ఉంటుంది. 2 చేతుల్లో 2 ఫోన్లు ఉంటాయి, ఓ పక్క జుట్టు. శ్రమ పడుతున్నారా శ్రమజీవులు అంటే వీళ్ళేరా, ఓ జడో మూడో వేసుకుంటే ఈ గొడవ లేదు కదా అనుకుంటాను. ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా. అక్కడ వెలుగుతున్నది దీపం, ఇక్కడ కనిపిస్తున్నది దాని కాంతి.
చాలామంది స్త్రీలే మేము ఉప్మా ఎలా చేయాలో నేర్చుకున్నామని చెప్పారు. నేను అదృష్టవంతుండే అను. ఇంతకీ విశేషం ఏమిటంటే నాకు ఉప్మా రాదు, అదంతా ఇక్కడ కూర్చున్న మా శారద చేస్తుంది, నేను తింటాను. అది ఉప్మా రహస్యం. అందుకే ఏమిటో చెప్పమా అన్న. నువ్వు ఎలా పాడావో నేను చెప్పట్లేదు ఇప్పుడు. నువ్వు పాడడం బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ. వినాలి, నువ్వు ఏదో చెప్తున్నావు, వినాలనిపించేంత ఆసక్తికరంగా నువ్వు పాడుతున్నావు. కోడలు దిద్దిన కాపురం అప్పుడు కాబట్టి అలాంటి సినిమాలు వచ్చి, ఇప్పుడు ఏదో కోడలు గుద్దిన కాపురం. నేను ఎన్టీ రామారావు అసోసియేషన్ అభిమాన సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. దర్శకుడు ఉన్నదాన్ని సంస్కరించాలి ఖచ్చితంగా, లేకపోతే అతను దర్శకుడే కాదు.